వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వీడియోలు తీసిలే కదా సైడ్కి మరి ఇప్పుడు పంచశీల పాత్ర ఉంటుంది పైకి వచ్చి అందరూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ గారు వెంకట స్వామి గారు రాములు గారికి ఉన్నటువంటి దళిత నాయకులు నేతలు ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అధికారులతో సమేతంగా అందరము ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడమే కాకుండా మరి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలను చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు. మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు. అన్నిటిని అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదపడిందన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే మాదిరిగా వారి గుర్తుగా ముంబైలో 140 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారి పేరు మీద దళిత బిడ్డల కోసం విదేశాల్లో చదువు కోసం ప్రత్యేకమైనటువంటి నిధులే కాకుండా వారి కోసం దాదాపు 56,000 కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా వారి విద్య కోసం మరి కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా వారికి జరిగినటువంటి అనేక అవమానాలు మీకు తెలుసు. వారికి భారతరత్న కూడా ఇవ్వకుంటే బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో అప్పటి వాజ్పేయి గారి ప్రోద్బలంతో వారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరంత గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశం పుట్టినందుకు మనం గర్వించాలి. వారి బాటలో మనం అందరం నడవాలి. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి
ఈ రాజ్యాంగ గ్రంథాన్ని మనం గౌరవించి వారికి వారు రచించినటువంటి గ్రంథాన్ని గౌరవించడమే కాకుండా వారి బాటలో మనందరం కూడా యువత కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి